హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే శ్రీజ సో నామినేషన్ ఎలిమినేషన్ అసలు రచ్చ నడుస్తుంది. నిజంగా ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా దానికంటే ముందు బిగ్ బాస్ ఏ ప్రాసెస్ లో ఎలిమినేట్ చేశాడు, అసలు బిగ్ బాస్ ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడు అండ్ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. చాలా మంది ఈ విషయం మీదే అండ్ రీ ఎంట్రీ కోరుకుంటున్నారు, రీ ఎంట్రీ ఉంది అని చెప్తున్నారు. సో ఈ అన్నిటికీ క్లారిటీగా ఎక్కువ లెంత్ చేయకుండా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బయట ఉన్నాం అండ్ తిరుపతిలో ఉన్నాను కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, వీడియోస్ అయితే రావట్లేదు. సో నిన్నటి నుంచి కొంచెం ఇదే బిజీలో ఉన్నాను. వీలు చూసుకొని వీడియో చేయడానికి ఇప్పుడు ఖాళీ దొరికింది, వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ చేయండి, ఒక్క లైక్ చేసుకుని వీడియో చూసే ప్రయత్నం చేయండి అండ్ హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా శ్రీజ షాకింగ్ ఎలిమినేషన్. సో ఈ షాకింగ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్లోరా ఎలిమినేషన్ అనేది ఓట్ల త్రూ చేశారా, అసలు బిగ్ బాస్ ఎవిక్షన్ అని ఇచ్చారు కదా, ఆ ఎవిక్షన్ వల్ల చేశారా, ఈ డేంజర్ పొజిషన్స్ అని ఈ డేంజర్ లో నలుగురు ఉన్నారు, ఇద్దరు ఎవిక్షన్ జోన్ లో ఉన్నారు అని చెప్పేసి ఫ్లోరాని ఎలిమినేట్ చేశారు. ఇది అందరికీ యాక్సెప్టబుల్ చేశారు, అందరూ యాక్సెప్ట్ కూడా చేశారు. పెద్ద దీని గురించి లాగ్ కూడా ఎక్కడ చేయలేదు. సో కానీ ఇక్కడే వచ్చేసరికి మాత్రం శ్రీజ విషయం వచ్చేసరికి వేరేలాగా మారిపోయింది, కంప్లీట్ గా చేంజ్ ఓవర్ అన్నట్టు. సో షాకింగ్ గా అందరూ మాక్సిమం ప్రీవియస్ సీజన్ లో రవి ఎలిమినేషన్ అయ్యాడు, యాంకర్ రవి ఎలిమినేషన్ అయ్యాడు చూసారా, యాంకర్ రవి ఎలిమినేషన్ అయినప్పుడు కూడా మాక్సిమం అందరూ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు పెద్ద ధర్నాలు కొట్లాటలు కూడా అన్నపూర్ణ స్టూడియో మీద పెద్ద యుద్ధమే చేయడానికి ఆయన ఫ్యాన్స్ వెళ్ళినట్టుగా. సో ఇప్పుడు శ్రీజ ఎలిమినేషన్ అనేది ఓట్ల త్రూ చేశారా, ఓస్ట్ చేశారా, బిగ్ బాస్ టీం చేసిందా, లేదు అని అంటే ఈ వైల్డ్ కార్డు వచ్చిన ఈ 6 మెంబర్స్ చేశారా. సో వీళ్ళకి టాస్కులు ఇచ్చి వీళ్ళ టాస్కులు పెట్టి సో వాళ్ళ లాస్ట్ లో మిగిలిపోయింది శ్రీజ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. సో దానికి బిగ్ బాస్ చేసింది ఏంటి, వీళ్ళకంటూ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సో వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళ చేతిలో సెకండ్ ఎలిమినేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఆడియన్స్ ఓట్లు వేసింది పిచ్చోళ్ళ, ఆడియన్స్ ఓట్లు వేసేది ఎందుకు, ఇంకా మీకు కంప్లీట్ గా మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఆడియన్స్ ఓట్లు ఎందుకు, ఇంకా మీరే ఎలిమినేట్ చేసుకోవడానికి ఆడియన్స్ పిచ్చోళ్ళ లెక్క వేసేసి మీరు ఓట్లు వేయండి, హాట్ స్టార్ ఓపెన్ చేసి అందులో ఓట్లు వేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి అని అవసరం లేదు కదా. సో శ్రీజ ఎలిమినేషన్ ఉంది చేయడం తప్పనట్లే, దాన్ని ఇంత రేంజ్ లో తీసుకొచ్చేసి డైరెక్ట్ వైల్డ్ కార్డ్స్ తోటి ఎలిమినేషన్ చేపించడం అనేది చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. సో శ్రీజకు ఓట్లు తక్కువ పడ్డదా ఎక్కువ పడ్డదా అనే దానికంటే ఎక్కువ కూడా సో బిగ్ బాస్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, ఖచ్చితంగా టీఆర్పీ కోసమేనా అంటే ఖచ్చితంగా టీఆర్పీ కోసమే అయి ఉంటది. సో పాపం టీఆర్పీ కొద్దిగా ఎక్కడ పెద్దగా హైప్ వచ్చిన అదైతే లేదు. సో ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి అండ్ శ్రీజ వీళ్ళిద్దరు బాటమ్ లో ఉన్నప్పుడు నలుగురు సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తారు అండ్ ఇద్దరు శ్రీజకి సపోర్ట్ చేస్తారు. సో అది ఎవరు ఏంటి అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో మీకు క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఫేరా అన్ఫేరా అంటే ఖచ్చితంగా అన్ఫేర్ అనే చెప్పాలి. ఖచ్చితంగా శ్రీజ రీ ఎంట్రీ ఇవ్వాలి అని కూడా చాలా మంది అని అనుకుంటున్నారు. బట్ శ్రీజ రీ ఎంట్రీ అనేది 99.99% నో రీ ఎంట్రీ ఖచ్చితంగా ఇవ్వదు, ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ కూడా లేదు అన్నమాట. సో ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా కూడా లాస్ట్ కు వచ్చేసరికి ఎలిమినేషన్ ఆల్రెడీ బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది శ్రీజాది, గుర్తుపెట్టుకోండి. బజ్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసుకున్నది అని అంటే ఇంకా రీ ఎంట్రీ గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే ఆల్రెడీ 6 వైల్డ్ కార్డ్స్ ఇచ్చారు. సో అలాంటప్పుడు రీ ఎంట్రీ గురించి ఆలోచించే ఛాన్సే లేదు. సో అలా ఆలోచించుకొని ఉంటే సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లేవాళ్ళు. సో ఈ సీక్రెట్ రూమ్ ఉంది అని అంటే సీక్రెట్ రూమ్ లో కూడా ఖచ్చితంగా లేదు శ్రీజ. సో కన్ఫర్మ్ గా ఎలిమినేషన్ అయిపోయింది. ఈమె ఎలిమినేషన్ కూడా వైల్డ్ కార్డ్స్ త్రూ చేశారు తప్పితే పర్టికులర్ గా ఈ ఓటింగ్ వైజ్ నాక్సారు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరు బాగా ఆడారు ఎవరు ఆడలేరు ఇలాంటివి ఏమీ లేదు. క్లియర్ కట్ గా డైరెక్ట్ గానే శ్రీజాన్ తీసేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ టీఆర్పీ కోసమే చేసినట్టుగా అనిపించింది. అండ్ 100% ఖచ్చితంగా రీ ఎంట్రీ అనేది లేదు అంట. బట్ ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫో ప్రకారంగా మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనేది, అండ్ శ్రీజ రీ ఎంట్రీ కావాలనుకుంటున్నారా, సో మరి ఏంటి అనేది మీ చేతిలో ఉందా అంటే మీ చేతిలో కూడా ఏం లేదు. మీరు ట్రెండింగ్ చేయండి, హ్యాష్ట్యాగ్ శ్రీజ రీ ఎంట్రీ అని చెప్పినా కూడా పెద్ద వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ కొన్ని డెసిషన్స్ తీసుకుంది అని అంటే అది మార్చడానికి ఛాన్సే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా కూడా. సో ఆ కొంచెం ఆలోచించుకోండి. అండ్ ఈ రోజు జరిగిందైతే అన్ఫేరే అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళకు కూడా షాకింగ్ అయింది. సో ఇలా రీతు గురించి, రీతు ఖచ్చితంగా సేవ్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఎవిక్షన్ జోన్ లో ఉంది, ఆమె ఓటింగ్ లో కూడా బాటమ్ లో ఉంది, మరి ఆమెను ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏంటంటే బిగ్ బాస్ ఖచ్చితంగా రీతును కాపాడుతారని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, అదే జరిగింది కూడా.
సో దానికోసము పవర్ అస్త్ర ఉపయోగించేసి ఇమాన్యుయల్ సేవ్ చేశాడు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫో అయితే వచ్చింది. అండ్ స్వాప్ చేశారా అని చెప్పేసి కూడా స్వాపింగ్లు గీపింగ్లు ఏం లేవు. డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి సేవ్ జోన్ లో అంటే రీతుని పవర్ అస్త్రతో సేవ్ చేశాడు అండ్ శ్రీజాని ఎలిమినేషన్ జోన్ తీసుకొచ్చాడు అని చెప్పేశారు. కాదు, అలా ఏం లేదు. సో మాక్సిమం ఏంటంటే శ్రీజ ఎలిమినేషన్ అయితే 99 కాదు 100% అయిపోయింది. రీ ఎంట్రీ 100% లేదు. సో ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా కూడా అక్కడ సిచ్యువేషనే లేదు. రీతును సేవ్ చేయడానికి శ్రీజ బలి చేశాడు అంటే ఖచ్చితంగా 100% బలి చేశాడు శ్రీజని. సో అంత మంచి కంటెస్టెంటా కాదా అని సెకండరీ. బట్ ఇంత అన్ఫేర్ గా ఉండాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. సో మీకేమనిపించింది ఏంది అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.